హలో అందరికీ. మేమైతే ప్రెజెంట్ విజయవాడ వచ్చామన్నమాట. అమ్మవారి గిరి ప్రదక్షిణ చేద్దామని. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికే బయలుదేరిపోతున్నాము. టెంపుల్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే మనకి వెహికల్స్ అయితే అలో చేయరు అనమాట, ఆపేశారు. సో పార్కింగ్ దగ్గర మన వెహికల్స్ని వదిలేసి అమ్మవారి టెంపుల్కి రావడానికి కూడా మనకు ఒక హాఫ్ కిలోమీటర్ పడుతుంది. సో అక్కడి నుంచి మేము నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. అక్కడ కింద అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత ఇలా రోడ్ క్రాస్ చేసి ఎదరికి రావాలన్నమాట. ఇప్పుడు ఇలా రోడ్ క్రాస్ చేసి మేము ఎదరొచ్చాము కదా, ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకొని కొండ చుట్టూరా తిరిగి మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి కొండపైకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఈసారి గిరి ప్రదక్షిణ అయితే మాత్రం కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఆనంద్ మాత్రమే చేస్తాము. ఈసారి ఫస్ట్ టైం మా పిల్లలు కూడా వచ్చారనమాట. నాకైతే అసలు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు పిల్లల్ని తీసుకురావాలని, ఎందుకంటే వాళ్ళు నడవలేరు అనేసి నా గట్ ఫీలింగ్. కాకపోతే ఇంకా మా పెద్దోడు చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట. లేదు నేను వస్తాను, నేను కూడా చూడాలి అది ఇది అనేసి. సో ఇంకా వాడు ఎక్సైట్మెంట్ చూసి కాదనలేక తీసుకొచ్చాను. ఇంకా వాడు వస్తున్నాడు కదా, మళ్ళీ చిన్నోడిని ఒక్కడనే వదిలేయడం ఎందుకని ఫైనల్గా ఇద్దరిని తీసుకొచ్చాను. నలుగురం కలిసి వచ్చాము. దాంతోపాటు ఆ రోజు ఇంకా హైలైట్ ఏంటంటే వర్షం అనమాట. కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. కాకపోతే మా లక్ ఏంటంటే పెద్దగా వర్షం పడలేదు, లైట్గా జల్లు అయితే మాత్రం పడుతూనే ఉందన్నమాట. గిరి ప్రదక్షిణ మొత్తం మనకు ఒక 8 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ 8 కిలోమీటర్స్ కూడా రోడ్స్ మొత్తం కూడా ప్రతి చోట అమ్మవారిని నిలబెట్టి బాగా పూజలు సాంబ్రాణి వేస్తూ నైవేద్యాలు పెడుతూ చాలా చాలా బాగా చేశారనమాట. మొత్తం 8 కిలోమీటర్స్ రోడ్ అంతా కూడా డివోషనల్గా అసలు చాలా మంచి పాజిటివ్ వైబ్స్తో ఉందన్నమాట. సో ఫైనల్లీ స్టార్టింగ్లో అంటే హుషారుగా నడిచాము. కొంచెం సేపు అయ్యేసరికి ఓకే కాళ్ళు పీకడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అక్కడక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్తున్నాము. చల్లటి వెదర్లో ఒక చోట ఇంకా బాదం టీ ఇంకా శనగలు ఇస్తే తీసుకున్నాం అనమాట ప్రసాదం. సో తినేసి కొంచెం వేడిగా చాయ్ తాగి కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము. కాకపోతే ఈసారి పిల్లలతో వచ్చాను కదా, సో వాళ్ళు ఒక హాఫ్ వరకు బాగానే ఎక్సైట్మెంట్తో నడిచేశారు. ఇంకా హాఫ్ తర్వాత నుంచి అయిపోయిందనమాట. వాళ్ళల్లో గాలి కొంచెం తగ్గింది, కాళ్ళు ఆగుతున్నాయి అనడం, కాస్త ఆగమండం, అట్లా ఎక్కువసార్లు ఆగాల్సి వచ్చిందనమాట. కానీ అమ్మవారిని అయితే చాలా బాగా పెట్టారు. చాలా 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 బాగా నచ్చింది నాకైతే. దాంతోపాటు తిరిగి భవానీలకు కూడా కంటిన్యూ టిఫిన్స్ అని పాలు బాదం మిల్క్ ఇట్లా ఏదో ఒకటి కంటిన్యూ సప్లై చాలా బాగా చేశారనమాట. వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, భవానీలు దూరం దూరం నుంచి వస్తారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఫుడ్కి కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగా సప్లై చేశారు. ఇక్కడైతే ఇంకా అందరం కొంచెం సేపు మంచిగా కూర్చున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలకి అలవాట్లేదు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నట్టు అనిపించింది నాకు. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా కొంచెం ఇక్కడ ఆగాలి అనిపించింది. ఎందుకంటే నాకు కూడా కొంచెం నీరసంగా కాళ్ళు అవుతున్నట్టు అనిపించింది. సర్లే అని చెప్పి ఇక్కడ కాసేపు ఎక్కువే కూర్చున్నాం. ఏమైంది లోహి? ఏం కూర్చుకుంటుంది? అదేం లేదు నాన్న, నడిచి నడిచి కాళ్ళు అలా పోటు వస్తుంది అంతే. లేదులే తగ్గిపోద్ది. ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉంది. సరేనా? మీ పరిస్థితి ఏంటి? మీ ఇద్దరు పరిస్థితి ఏంటి? ఇంకా పిల్లలు అయితే చెప్పులు లేకుండా ఎటు వెళ్ళరు కదా. ఇంకా మా చిన్నోడికి మరీ అనమాట, కాలికి మట్టి తగిలితేనే వాడు ఇంకా చిరాకు పడిపోతూ ఉంటాడు. దానికి తోడు ఆ రోజు వర్షం, బురద. ఇంకొకటి ఏంటంటే ఇందాక మేము నడిచిందంతా రూట్ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే రోడ్స్ కూడా అంత బాగోవు. సో అదొకటి కూడా ఇబ్బంది అయింది కొంచెం లైట్గా. అసలు ఇంకా ఈ ప్లేస్లో అయితే వీళ్ళు సాంబ్రాణి వేస్తున్నారు, ఇంకా రోడ్ కూడా కనిపించట్లేదు అనమాట, అంతలా వేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది.
మొత్తానికి అలా మేము 7 గంటలకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోయి అమ్మవారి గుడికి రావడానికి 11 గంటలు అయిందనమాట. నైట్ 4 అవర్స్ అయితే పట్టింది పిల్లలతో ఆగుతూ రావడానికి. ఇంకా దాని తర్వాత వెంటనే మనకి లైన్లోకి దర్శనానికి అయితే అలో చేస్తారనమాట. ఆఫ్ చేయలేదు ఏమీ, నాకు తెలిసి ఇంకో 1 అవర్ ఉన్నట్లుంది టైము. సో నైట్ ఆ టైం కావడంతో కొంచెం జనాలు కూడా క్యూ లైన్లో అయితే తక్కువగానే అనిపించారు. ఎక్కడ ఆగలేదు, ఫాస్ట్గానే లాగేశారనమాట లైన్ కూడా. కరెక్ట్గా ఒక గంటన్నరలో దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. చాలా బాగా చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం. మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నా కొడుకులు కూడా సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశారు. సో బయటకు వచ్చేటప్పటికి చూసారు కదా, టైం అరౌండ్ 12:30 1 అయింది. ఎంతమంది భవానీలు ఉన్నారో అసలు మిడ్ నైట్ లానే లేదనమాట, కలకల ఆడిపోతుంది గుడి. సో గుడి ప్రాంగణం నుంచి మేము బయటకు వచ్చేటప్పటికైతే అర్ధరాత్రి 1 గంట అయింది. అంతే ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.